ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు కాకుండా ఇంకెవరైనా ఆ టైంలో మేల్కోగా ఉన్నా, మీకు కనిపించినా, ఏ చిన్న డీటెయిల్ అయినా పర్వాలేదు, చెప్పండి. నేను వాటర్ కోసం వచ్చినప్పుడు నా తమ్ముడు యువరాజ్ మావి గారి రూమ్లో చా కౌశిక్ చెప్పదనుకుంటే చెప్పేసిందేంటి? అమ్మే, ఏం చెప్తా ఉండవు? ఏంటిదినా? శిక్ష పడుతుందన్న భయంతో కేసుని మా ఆయన మీదకి నెట్టాలని చూస్తున్నావా? ఆగండి, ఎందుకు అంతలా ఆవేశపడుతున్నారు? అసలేం జరిగిందో తెలుసుకోకుండా కౌశిక్ గారే తప్పు చేస్తున్నారని మీరెలా ఫిక్స్ అయిపోతారు? చెప్పండి కౌశిక్ గారు, యువరాజ్ ని కలిసినప్పుడు ఏం జరిగింది? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ ఉందేమో అనుకుని అంకుల్ రూమ్కి వచ్చాను. అది జరిగింది. ఆ టైంలో ఆ గదిలో ఏం చేస్తున్నావు యువరాజ్? మా అక్క చెప్పింది కదా, ఛార్జర్ కోసం వెళ్ళాను. ఎందుకు ఆయన గదికి వెళ్లారు? పక్కనున్న నిషికా గారిని లేపుండొచ్చు కదా, లేదా తెల్లవారుజామున వరకు ఎదురు చూసుండొచ్చు కదా. ఎందుకు అందరూ నిద్రపోతున్న టైంలో ఆ గదిలోకి వెళ్లారు? అయినా అసలు మీరు ఆ టైంలో లేచి ఫోన్ ఛార్జింగ్ ఎందుకు చూసుకున్నారు? మెలకు వచ్చింది. టైం చూద్దామని ఫోన్ ఆన్ చేస్తే ఛార్జింగ్ లేదు. నైట్ జరిగిన గొడవ వల్ల అందరూ చాలా ఆలస్యంగా పడుకున్నారు. అందుకే నిష్క వాళ్ళని కూడా లేపలేదు. నీకు అనుమానాస్పదంగా ఏమైనా అనిపించిందా? లేదు. అయినా నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. వెంటనే వెళ్ళి పడుకున్నాను. సరే, ప్రస్తుతానికి ప్రశ్నలతో ఆపేసి వెళ్తున్నాం యువరాజ్. నీ టైం బాలేకపోతే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ కౌశిక్ గారు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ కలుద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.